ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ వీటి బ్యాలెన్స్ కోసం హార్మోన్ రీప్లేస్మెంట్ లో అవి చేస్తుంటారు. అది మెనోపాజ్ అయిన ఎంతకాలం లోపు అది పనిచేస్తున్న తర్వాత, అంటే సపోజ్ సడన్ గా ఎవరో హార్మోన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఒక వయసు అయిపోయాక చేసుకోవచ్చేవాళ్ళు. హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది కొంతమందికి చాలా అవసరం, ఎస్పెషల్లీ ఎవరికంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఎర్లీ మెనోపాజ్ వాళ్ళకి చాలా అవసరం. యూజువల్గా మనకి మెనోపాజ్ ఇదివరకు 45 నుంచి 48లో ఉండేది, ఇప్పుడు అది నౌ ఇట్ గాట్ షిఫ్టెడ్ టు 50 నుంచి 53 మధ్యలోకి వెళ్ళిపోయింది. అది ఏజ్ ఇవల్యూషన్ ప్రాసెస్ అనుకోవచ్చు మనం. అండ్ అలాంటి వాళ్ళకి పర్వాలేదు, నేచురల్గా మెనోపాజ్ వచ్చే వాళ్ళకి హెచ్ఆర్టీ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అవసరం చాలా తక్కువే. కానీ ఈ ఎర్లీగా 40స్లో వచ్చిన వాళ్ళకి చాలా అవసరం, ఎందుకంటే నా విమెన్ బాడీ హెడ్ నుంచి టో వరకు ప్రతిదీ కూడా హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంది. మనకి ఆ హార్మోన్స్ ఎప్పుడైతే లేకపోతాయి, ఇప్పుడు ఎర్లీ ఓవేరియన్ సెషన్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఓవరీస్ సప్లై చేయటం మానేస్తాయి, అప్పుడు మనకి బోన్స్ వీక్ అవుతాయి, స్కిన్ మనం ముసలితనం వచ్చేస్తుంది, హార్ట్ పైన ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటుంది, అల్జీమర్స్ వచ్చేస్తుంది, అండ్ మనకి ఇంటిమేట్ వెజనల్ ఆర్గాన్స్ సపోర్ట్ తగ్గిపోతూ ఉంటాయి. మన బాడీలో ప్రతి ఆర్గాన్ కూడా మన హార్మోన్ విమెన్ ఎస్పెషల్లీ ఈ బ్యాలెన్స్ బిట్వీన్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ పైనే ఆధారపడి ఉంది. అది ఎర్లీగా ఆగిపోతే మన నెక్స్ట్ లైఫ్ లీడ్ చేసేదానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనకి నేచురల్ ఎక్స్పెక్టెడ్ మెనోపాజ్ వరకు ఇచ్చుకుంటూ పోవాలి. కాకపోతే హార్మోన్స్ హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ప్రొజెస్ట్రాన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఈజ్ వెరీ నోటోరియస్, ఇట్ ఈస్ థ్రాంబోజెనిక్. మనం హార్ట్ కాపాడుకోవటానికి ఇస్తాం, కానీ అన్బ్యాలెన్స్డ్ ఈస్ట్రోజన్ ఇస్తే కనుక అది గడ్డలు పట్టేసి బ్రెయిన్కో హార్ట్కో వెళ్ళిపోతాయి. సో అది అంత కేర్ఫుల్గా మానిటర్ చేస్తూ సేఫెస్ట్ ఈస్ట్రోజన్ అండ్ సేఫెస్ట్ ప్రొజెస్ట్రాన్ ఇచ్చుకోవాలి. లేకపోతే వాళ్ళకి హార్మోనల్ థెరపీ వల్ల హాట్ ఫ్లాషెస్ కానీ ఇరిటేషన్ కానీ చాలా చాలా సఫర్ అవుతారు. ఎవరికైతే అవసరం ఎవరు పడితే వాళ్ళు తీసేసుకోకూడదు, ఎవరంటే వెళ్ళిపోయి టెస్టులు చేసుకోవాలి. అసలు నీకు హార్మోనల్ థెరపీ ఏ డోస్ అవసరమో, నీకు అవసరమా లేదా, నీ హార్మోన్స్ లోపల పనిచేస్తున్నాయా లేదా, అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఏ టైప్ ఆఫ్ హార్మోన్ మనకి అసలు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఈజ్ దిస్ పేషెంట్ ఈజ్ ఆయన ఐడియల్ క్యాండిడేట్ ఫర్ హెచ్ఆర్టీ లేదా ఫస్ట్ అసెస్ చేస్తాము. అసెస్ చేసి వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అసెస్ చేస్తాం, అప్పుడు హెచ్ఆర్టీ ఇస్తాం. హెచ్ఆర్టీ ఇచ్చేసి నీకు నేచురల్ మెనోపాజ్ 48 ఇయర్స్ వరకు అప్పుడు వరకు ఎవ్రీ మంత్ నువ్వు కొనుక్కొని పోయి వేసుకో అని చెప్పడానికి లేదు. ఎవ్రీ 6 months ఎవ్రీ 1 year మానిటర్ చేసుకోవాలి. వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ డెవలప్ అవుతున్నాయి, లైపోజెనిక్ టెండెన్సీ ఉంది అంటే ఆపాలి, దానికి ఆల్టర్నేటివ్ డ్రగ్ పెట్టాలి అట్లా.